గతంలో సీఎం కప్ ఆడిన బాక్సింగ్ పిల్లలు ఉన్నారు. బాక్సింగ్ మంచిర్యాల జిల్లాలో ఒక రకంగా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. 24x7 ఎప్పటిదప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఖేలో ఇండియా ఆధ్వర్యంలో కూడా కొనసాగుతున్నాయి. ఏంటి పరిస్థితి? ముందుగా నమస్తే. మీ పిల్లలు పిల్లలు ఆడేళ్ళు అంతకుముందు సంవత్సరంలో నేను కూడా పోటీ చేశాను. ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు కూడా నేను మెడల్ కొట్టాను. సేమ్ టైంలో ఈ లాస్ట్ ఇయర్ ఏదైతే 2024లో మా పిల్లలు ఖేలో ఇండియా తరపు నుంచి వెళ్ళి మన మంచిర్యాల జిల్లా నుంచి రిప్రజెంట్ చేసి ఒక గోల్డ్, 2 సిల్వర్స్ అండ్ ఒక బ్రాంజు ఈ మెడల్స్ కొట్టి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో మిగతా పిల్లలు కూడా మేము ఈసారి మెడల్ కొడతాం సార్, కంపల్సరీ మేము మళ్ళీ బ్రౌంజ్ వచ్చిన వాళ్ళు సిల్వర్ వచ్చిన వాళ్ళు గోల్డ్, మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలు ఇంకా ఘనంగా జరుగుతున్నాయని మేము ఆశిస్తున్నాం. దీనికి మరిన్ని ఏర్పాట్లు చేయగలని ఈ ఏదైతే క్రీడా సంస్థలో మేము మా తరపున కోరుతున్నాం. గ్రౌండ్ పరిస్థితి ఎట్లుంది? ఇక్కడ ఖేలో ఇండియాలో కొంత రెగ్యులర్గా ప్రాక్టీస్ జరుగుతుంది. ఎట్లుంది గ్రౌండ్ పరిస్థితి? గ్రౌండ్ పరిస్థితి అంటే కొంత ఇబ్బందికరం. అంటే మాకున్న వనరులు ఉన్నాయి. ఇక్కడ త్వరగా ఇండోర్ స్టేడియం మాకు బాక్సింగ్ హాల్ నిర్వహిస్తే నేను ఇంకా రానున్న సీఎం కప్లలో మంచి ఫలితాలు నేను ఇస్తానని నేను ఈ ప్రకారంగా ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. సెలక్షన్ ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో డిస్ట్రిక్ట్ మీట్ మంచిర్యాలలోనే జరిగింది. ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తారు మీరు రోజు? మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 2 hours. ఎట్లుంది అంటే సీఎం కప్ రేపు స్టార్ట్ కాబోతుంది. సీఎం కప్లో మీరు మెడల్ కొడతారా ఈసారి? ఎస్ సార్, లాస్ట్ టైం కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. ఈసారి కూడా దానికే ట్రై చేస్తాం. గోల్డ్ మెడల్ వచ్చింది లాస్ట్ టైం. కంగ్రాచులేషన్. నేషనల్స్ ఆడినా? ఎస్ సార్. జూనియర్ సీనియర్ నేషనల్స్? జూనియర్. ఎట్లా మీ దినచర్య చెప్పండి ఒకసారి. రోజు ఏం చేస్తారు, ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు, మీ కోచ్ ఏం చెప్తాడు? రైట్, ఇది పరిస్థితి. కొంత ఇబ్బంది పడుతున్నారు. చెల్లెమ్మతో మాట చెప్పరా తల్లి, ఏంటి ఎట్లుంది ప్రాక్టీస్, ఎట్లా నడుస్తుంది? డైలీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తాం. ఇంకా బెటర్మెంట్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాం. నేషనల్స్లో ఇండియాకి ఆడాలని మా సార్ ఎంకరేజ్ చేస్తున్నారు. మేము కూడా అంతే కష్టపడుతున్నాం. గతంలో సీఎం కప్ ఆడినా మీరు? ఆడలేదు. ఈసారి కూడా సీనియర్ గర్ల్స్కి పార్టిసిపేషన్ లేదు అనేసి కొంచెం చెప్తున్నారు. కానీ సీనియర్ గర్ల్స్ కూడా పార్టిసిపేషన్ ఇవ్వాలి అంతేనా? అసలు విషయం చెప్పాలి ఇదే. సీనియర్ గర్ల్స్ కూడా పార్టిసిపేషన్ ఇస్తే మేము కూడా ఆడతాం. మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఎంతమంది ఇక్కడ అంటే ఉమెన్స్ ఎంతమంది ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు? మేము ఇప్పుడు 4 members ఉన్నాం ఇక్కడ రెగ్యులర్. ఓపెన్ నేషనల్స్ కోసం కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఏం చెప్తావు మరి ఆటలను ఉద్దేశించి ఏం చెప్తావు? ఫీడ్బ్యాక్ ఏంటి అంటే మీరు ఇప్పుడు ఒక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు, గేమ్స్ ఆడుతున్నారు, కలెక్టర్ గారు చెప్తున్నారు రోజు ఆ గేమ్స్ ఆడాలి, గేమ్స్ ఆడితే మీకు రానున్న రోజుల్లో మంచి ఫలితాలు ఉన్నాయంట. ఏం చెప్తారు దాని మీద? హెల్త్ పరంగా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది మాకు. ఉద్యోగాలు కూడా వస్తాయి, రిజర్వేషన్ కోటా కూడా ఉంటుంది. రైట్, ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్తున్నారు. ఏం పేరు తమ్మి? రక్షిత్. ఏం సంగతి రక్షిత్? బాక్సర్వా? అవును సార్. ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నావు? రేపు ఆడతావా? ఇంతకుముందు ఆడినావా సీఎం? లాస్ట్ ఇయర్ కూడా ఆడినా సీఎం కప్, అందులో సిల్వర్ తీసిన. ఈ ఇయర్ కూడా గోల్డ్కి ట్రై చేస్తాను. కంపల్సరీ గోల్డ్ మెడల్ కొంటాను. ఏంటి ఎట్లా కొనసాగుతుంది ప్రాక్టీస్? ఏ టైం స్టార్ట్ చేస్తారు, ఏ టైం వరకు ఎండ్ అవుతుంది, ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తున్నారు? మేము డేకి 2 times ప్రాక్టీస్ చేస్తాం, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ అంటే 5:45 నుండి 7:45, 2 hours. మళ్ళీ ఈవినింగ్ కూడా 5:45 నుండి 8 వరకు. అవి ఒక 2.5 hours దాకా అవుతుంది. ఈ 2 sessions ప్రాక్టీస్ చేస్తాం. ఎట్లుంది గ్రౌండ్? కొద్దిగా ఇబ్బందికరంగా ఉందా? గ్రౌండ్ మాకు హాల్ లేదు. మెయిన్గా హాల్ లేకున్నా కూడా సింథటిక్ ప్యాడ్ లేదు, అసలు ఏం లేదు, ఓన్లీ జస్ట్ గ్రౌండ్ ఉన్నది అంతే. అదొకటి. ప్రాక్టీస్ చేస్తున్నారు మా దగ్గర 30 నుండి 40 members దాకా ప్రాక్టీస్ చేస్తారు. రెగ్యులర్ అయితే 30 members దాకా కన్ఫామ్ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. సీఎం కప్కు మేము సిద్ధంగా ఉన్నాం. ఈసారి సిల్వర్, గోల్డ్తో పాటు మేము స్థైర్యంగా ముందుకు పోతాం. ఖచ్చితంగా ఆటలంటే మక్కువ, కానీ ఇక్కడ గ్రౌండ్ అంశంలో కొంత ఇబ్బందికరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ కూడా దీనిపై కొంత శ్రద్ధ పెట్టాలి. పెడితే మేము ఇక్కడ 40 మంది రెగ్యులర్గా ప్రాక్టీస్ జరుగుతుందని చెబుతున్న పరిస్థితి. అయితే ఖేలో ఇండియా తరఫున ఈ పిల్లలంతా కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు
ఈ ఎంపీ కూడా దీనిపై స్పందించి వాళ్ళకు సంబంధించి కొంత అంటే వాళ్ళకు అనుగుణమైన అంశాలను పరిశీలిస్తే బాగుంటుందని ఆర్టీవీ కూడా మరోసారి అప్పీల్ చేస్తూ ఇప్పుడున్న పరిస్థితిలో క్రీడలను కాపాడుకోవాలి, క్రీడా స్థైర్యాన్ని పెంచాలి, గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులను తయారు చేసి పట్టణ ప్రాంతం వరకు పోవాలి. రేపటి సీఎం కప్ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులు గోల్డ్ మెడల్ కొట్టినప్పుడే నిజమైన క్రీడా కప్పు గ్రామీణ స్థాయిలో చేరినట్టు ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. ప్రజా సంఘాలు కూడా ఈ అంశంలో మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లా కలెక్టర్ పోయినసారి 800 మంది పార్టిసిపేషన్ చేశారు. ఈసారి దాన్ని 1600 మందికి తీసుకెళ్తాం. గ్రామీణ ప్రాంతాల నుండి బస్సులు పెట్టి మరి రవాణా సౌకర్యంతో పాటు తిండికి సంబంధించిన అంశాలు కల్పిస్తూ మేము సౌకర్యాలు చేసే విధంగా చూస్తామని జిల్లా కలెక్టర్ చెబుతున్నారు. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.